మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ మేరకు వినుకొండ జాషువా కళామందిర్లో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన ఆదివారం గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేతలు పేర్కొన్నారు। ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే ఊరుకునేదే లేదని వినుకొండ రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు తీర్మానం చేశారు। ఈ సందర్భంగా జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు। దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని, ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు। ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు। అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్టసభల్లో గిరిజనుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు। అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఉద్యమించాలన్నారు। ఎస్టీలో ప్రధానంగా సుగాలి, చెంచు, ఎరుకల, యానాది ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు। వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు। రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయడం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత 58 సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు। ఇకనైనా మేలుకొని మన హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు। ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను తీసుకురావడం చాలా బాధాకరంగా ఉందన్నారు। అభివృద్ధికి నోచక ఇప్పటికీ దిక్కులేని స్థితిలో గిరిజన ప్రజానికం జీవిస్తున్నారనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలన్నారు। 2026వ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225 పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాలలో రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు। జాతి భవిష్యత్తు కోసం, అభ్యున్నతి కోసం, జాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు। అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపి ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, బీఎస్పీ పార్టీ కార్యదర్శి రాజు, పల్నాడు జిల్లా యువజన నాయకుడు జరపల కృష్ణానాయక్, యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగనాయక్, గౌరవ అధ్యక్షుడు విష్ణు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బాలాజీ నాయక్, డాక్టర్ కోటేశ్వరరావు నాయక్, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, మాచర్ల జెడ్పీటీసీ మల్లుస్వామి, రేమడిచెర్ల సర్పంచ్ బ్రహ్మం, రామ్జీ నాయక్, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు। ఒక సైనికుడిగా తయారు చేసి అన్ని పార్టీలకు, ఏ పార్టీ అయితే, ఏ ప్రభుత్వాలైతే మా న్యాయమైనటువంటి డిమాండ్లని, హక్కులని మాకు కాపాడుతాయో, మాకు అలాంటి అవకాశాలు ఇస్తాయో ఆ పార్టీకి మేము అండగా ఉంటాం। నేను కూడా మా ప్రజలుగా రాజకీయాల్లో, నేను కూడా చట్టసభల్లో మా ప్రతినిధులుగా, మా జాతీయ తరఫున మాట్లాడేటువంటి రిప్రజెంటేటివ్స్ గా అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉండడానికి రేపు పెరుగుదల నియోజకవర్గాల పునర్విభజనలో మాకు అవకాశం కల్పించాలని ఇవాళ ప్రభుత్వాలకి, పార్టీలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా గిరిజన ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇవాళ మనం ఎన్ని రోజులు ఈ బతుకమ్మనేది ముఖ్యం కాదు, ఆత్మగౌరవంతో ఎలా బతుకమ్మనేది ముఖ్యం। కాబట్టి ప్రియమైనటువంటి నా గిరిజన ప్రజలారా, ఈ రాష్ట్రంలో మనమందరం కూడా ఒకటి అవ్వాలి, మనం అందరి యొక్క నినాదం ఒక్కటే కావాలి, మన అందరి యొక్క ఆత్మగౌరవం ఒకటే కావాలి। మనమందరం కూడా ఒక్కటిగా వినియోగించినప్పుడే ఈ పార్టీలు, ప్రభుత్వాలు మన వైపు చూస్తాయి। అంతేకాని ఇవాళ ప్రభుత్వంలో వేల కోట్లు కేటాయిస్తా ఉన్నారు, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారో ఎక్కడ సమాధానం లేనటువంటి పరిస్థితి। కాబట్టి అసెంబ్లీలో మావాడు ఉండాలి, మండలిలో మావాడు ఉండాలి, పార్లమెంట్ లో మావాడు ఉండాలి, మైదాన ప్రాంతంలో డిప్యూటీ చైర్మన్లుగా మా ఎస్టీలు, మా గిరిజనులు ఉండాలి, ఇవాళ మా మేయర్లుగా మా గిరిజనులు ఉండాలి, కమిషనర్లు, మున్సిపాలిటీలో చైర్మన్లుగా మా గిరిజనులు ఉండాలి। ఏదో సర్పంచ్ గా ఇచ్చాం, ఎంపీటీసీగా ఇచ్చాం, డిప్యూటీసీగా ఇచ్చామంటే కేవలం మమ్మల్ని ఆ హోదా
హోదాకే పరిమితం చేస్తా ఉన్నారు తప్ప ఆ హోదాలో ఉన్నటువంటి పూర్తి సారాన్ని మా ప్రజలకు ఇక్కడ అందకుండా ఇవాళ అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడైనా అలాంటి పార్టీలు మరి వారు చేసినటువంటి ఇప్పటిగా చేస్తూ వస్తున్నటువంటి ఇలాంటి మోసాన్ని వారు కూడా తెలుసుకొని గిరిజనులని మనుషులుగా వాళ్ళని ప్రేమించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మాకున్న అవంటి హక్కులను కాపాడాలి. అలా కాపాడకపోతే ఆ ప్రభుత్వాలకి నేను అధికారం ఇచ్చాం, మా ఓటు ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధం ద్వారానే ఆ ప్రభుత్వాలకు డిపాజిట్లు కూడా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను.